2000 ఏళ్ల క్రితం కృష్ణానది తీరంలో వెలిసిన ఒక అద్భుత సామ్రాజ్యాన్ని ఊహించుకోండి. సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆకాశం ఎర్రగా మారుతోంది. ఆ వెలుగులో తెల్లటి పాలరాతితో నిర్మించిన ఒక మహాస్తూపం కొండలా కనిపిస్తోంది. అది భూమిమీద వెలసిన వెన్నెల ముక్కలా మెరిసిపోతోంది. గాలిలో గంధపు చెక్కల సువాసన వ్యాపించి ఉంది. వేల సంఖ్యలో వెలిగించిన నూనె, దీపాల కాంతి ఆ స్తూపం చుట్టూ ఒక కాంతి వలయాన్ని సృష్టిస్తోంది. శాతవాహన రాజుల పాలనలో అమరావతి నగరం ప్రపంచానికే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లింది. ప్రతి అడుగులోనూ ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ప్రతి శిల్పంలోనూ ఒక కథ దాగి ఉంది. ఆ వైభవంలోకి మనమిప్పుడు వెళ్లబోతున్నాం. ఆనాటి అద్భుతమైన జీవితాన్ని మన కళ్లకు కట్టినట్టు చూడబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా ఆ చారిత్రక ప్రయాణం చేయడానికి? నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ఈ ప్రశాంతమైన కథను ఎక్కడి నుండి వింటున్నారు? మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు లేదా ఏ ఊరు నుండి వింటున్నారో కామెంట్స్లో మాకు తప్పకుండా చెప్పండి. మీ స్పందన మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాత్రి మనం శాతవాహనుల కాలపు అమరావతి వైభవంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ కథలో మనం 4 అద్భుతమైన ఘట్టాలను చూడబోతున్నాం. మొదట మీరు ఒక బౌద్ధ సన్యాసిగా మారి స్తూప ఉద్యానవనాల్లో ప్రశాంతమైన ఉదయాన్ని గడుపుతారు. ఆ వాతావరణం మీ మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆ తర్వాత గొప్ప మేధావి ఆచార్య నాగార్జునగారి జీవిత విశేషాలను మరియు వారి దయాగుణాన్ని మనం తెలుసుకుంటాం. మూడవ భాగంలో అపురూపమైన అమరావతి మహాస్తూపంలోని శిల్పకళా రహస్యాలను మనం పరిశీలిస్తాం. ఆ పాలరాతి శిల్పాలు ఎలా ప్రాణం పోసుకున్నాయో మనం చూస్తాం. చివరిగా సుదూర దేశాల నుండి వచ్చే యాత్రికులు మరియు స్థానిక ప్రజల మధ్య జరిగే ఆసక్తికరమైన సామాజిక జీవనాన్ని మనం అనుభవిస్తాం. ఈ ప్రయాణం మీకు ఒక ప్రశాంతమైన అనుభూతిని మిగిలిస్తుంది. ఇప్పుడు మీ శరీరాన్ని పూర్తిగా ప్రశాంతంగా వదిలేయండి. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. మెల్లగా గాలిని వదులుతూ మీ కండరాలను సడలించండి. మీ భుజాలను మరియు మెడను వదులుగా ఉంచండి. మీ మనసును చికాకుల నుండి దూరం చేయండి. మనం ఈ సుందరమైన చారిత్రక లోకంలోకి నెమ్మదిగా జారిపోదాం. ఆనాటి అమరావతి ప్రశాంతత మిమ్మల్ని ఆవరించనివ్వండి. మీరు తెల్లవారుజామున నిద్రలేస్తున్నారు. కృష్ణానదీ అలల శబ్దం మెల్లగా వినిపిస్తోంది. చుట్టూ అంతా ప్రశాంతంగా ఉంది. గాలిలో పచ్చని చెట్ల పరిమళం వ్యాపించి ఉంది. మీ మనసు చాలా నిర్మలంగా ఉంది. ఇప్పుడు మీ భుజాలను నెమ్మదిగా వదిలేయండి. మీ కాళ్లను సౌకర్యంగా ఉంచుకోండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. గాలి మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంటే గమనించండి. ఇప్పుడు మెల్లగా గాలిని వదలండి. మీరు అమరావతిలోని బౌద్ధారామంలో ఉన్నారు. మీరు ధరించిన కాషాయ వస్త్రాలు ఎంతో మెత్తగా ఉన్నాయి. మీ పాదాలు చల్లని నేలను తాకుతున్నాయి. మీరు నెమ్మదిగా నడుస్తూ బయటకు వస్తున్నారు. ఆకాశం ఇంకా నారింజ రంగులో ఉంది. దూరంగా మహాస్తూపం తెల్లగా మెరుస్తోంది. ఇది శాతవాహన చక్రవర్తుల కాలం. ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంది. మీరు తోటలోకి అడుగుపెట్టారు. అక్కడ రంగురంగుల పూలు పూసి ఉన్నాయి. మల్లెలు జాజుల సువాసన మిమ్మల్ని పలకరిస్తోంది. మీరు ఆ పూల మొక్కలకు నీరు పోస్తున్నారు. మట్టి తడిచిన వాసన ఎంతో హాయినిస్తోంది. నీటి బిందువులు ఆకులపై ముత్యాల్లా ఉన్నాయి. మీ చేతులకు ఆ నీటి చల్లదనం తగులుతోంది. మీరు ప్రతి మొక్కను ఎంతో ప్రేమతో చూస్తున్నారు. ఇది కేవలం పని మాత్రమే కాదు, ఇది ఒక రకమైన ధ్యానం. మీ మనసులోని ఆలోచనలు అన్నీ ఆగిపోయాయి. మీరు కేవలం ప్రస్తుత క్షణంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు మహాస్తూపం వైపు వెళుతున్నారు. ఆ స్తూపం అద్భుతమైన శిల్పకళతో నిండి ఉంది. తెల్లని పాలరాతిపై బుద్ధుని కథలు చెక్కబడి ఉన్నాయి. మీరు ఒక శిల్పంపై చేయి వేశారు. ఆ రాయి ఎంతో మృదువుగా ఉంది. 1000 ఏళ్ల చరిత్ర మీ వేళ్ల కింద ఉంది. అక్కడ కూర్చుని మీరు కళ్ళు మూసుకున్నారు. గాలి మీ జుట్టును సున్నితంగా తాకుతోంది. దూరంగా ఎక్కడో పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. మీ శ్వాస లయబద్ధంగా సాగుతోంది.
మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఈ స్తూపం మిమ్మల్ని రక్షిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎటువంటి ఆందోళన లేదు, ఎటువంటి పరుగు లేదు, అంతా నిలకడగా ఉంది. మీ మనసు ఒక సరస్సులా ప్రశాంతంగా మారింది. మీరు నెమ్మదిగా మంత్రాలను పఠిస్తున్నారు. ఆ ధ్వని మీ లోపల ప్రతిధ్వనిస్తోంది. మీ శరీరమంతా తేలికగా అనిపిస్తోంది. మీ కనురెప్పలు నెమ్మదిగా బరువుగా మారుతున్నాయి. ప్రతిరోజూ ఇక్కడ ఇలాగే గడిచిపోతుంది. ప్రకృతితో మమేకమై జీవించడం ఎంతో అదృష్టం. చుట్టూ ఉన్న ఆరామాలు ఎంతో నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇతర భిక్షువులు కూడా తమ పనుల్లో ఉన్నారు. ఎక్కడా హడావిడి లేదు. అందరి ముఖాల్లోనూ ఒక చిరునవ్వు ఉంది. మీరు కృతజ్ఞతతో నిండిపోయారు. ఈ క్షణం ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తుంది. సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నాడు. ఎండ మరీ వేడిగా లేదు. అది మీ చర్మానికి వెచ్చదనాన్ని ఇస్తోంది. మీరు తోటలోని ఒక వేప చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు నీడ ఎంతో చల్లగా ఉంది. ఆకురాలిన శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. మీ హృదయం ఎంతో ప్రశాంతంగా ఉంది. మీకు ఏ కోరికలు లేవు. కేవలం ఈ ప్రశాంతతను అనుభవించడమే మీ పని. మీరు కళ్ళు తెరిచి మహాస్తూపాన్ని చూస్తున్నారు. ఆ స్తూపం చుట్టూ ఉన్న వేదికపై అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ప్రతి శిల్పం ఒక గొప్ప కథ చెబుతోంది. మీరు ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మీ పాదాల కింద ఉన్న రాళ్ళు కొంచెం వెచ్చగా ఉన్నాయి. ఆ వెచ్చదనం మీకు హాయినిస్తోంది. కృష్ణానది నుండి వచ్చే గాలి ఆ వేడిని తగ్గిస్తోంది. నదీ నీరు సూర్యకాంతిలో మెరుస్తోంది. జాలరులు తమ పడవలతో నదిలో వెళ్తున్నారు. వారి పాటలు దూరం నుండి వినబడుతున్నాయి. అది ఒక మధురమైన సంగీతంలా ఉంది. మీరు తోటలో ఉన్న ఒక చిన్న కొలను దగ్గరకు వెళ్లారు. అక్కడ తామరపూలు వికసించి ఉన్నాయి. గులాబీ రంగు రేకులు నీటిపై తేలుతున్నాయి. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందంటే లోపల చేపలు కనిపిస్తున్నాయి. మీరు ఆ నీటిని దోసిట్లోకి తీసుకున్నారు. ముఖం కడుక్కుంటే ఆ చల్లదనం మిమ్మల్ని ఉల్లాసపరిచింది. తోటలో ఉన్న చిలుకలు పండ్లను తింటున్నాయి. వాటి రెక్కల చప్పుడు గాలిలో వినబడుతోంది. మీరు అక్కడ ఉన్న ఒక రాయిపై కూర్చున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందంగా ఉంది. ఇక్కడ ఎటువంటి గందరగోళం లేదు, కేవలం శాంతి మాత్రమే ఉంది. మీ శ్వాసను మళ్ళీ ఒకసారి గమనించండి. అది మెల్లగా లోపలికి వెళ్ళి బయటకు వస్తోంది. మీ శరీరం భూమికి ఆని ఉంది. మీరు ప్రకృతిలో ఒక భాగం. ఈ అనుభూతి మిమ్మల్ని మరింత ప్రశాంతంగా మారుస్తుంది. మీ మనసులో ఎటువంటి భారమూ లేదు. మీరు ఒక పక్షిలా తేలికగా ఉన్నారు. ఈ ఆరామంలో సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. గతము లేదు, భవిష్యత్తు లేదు. కేవలం ఈ క్షణం మాత్రమే ఉంది. మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నిశ్శబ్దం మీకు ఇష్టమైన మిత్రుడిలా ఉంది. పక్షులు మెల్లగా గూళ్లకు చేరుకుంటున్నాయి. ఆకాశం రంగులు మారుస్తోంది. మీరు కూడా మీ గదికి చేరుకుంటున్నారు. మీ మనసు నిండా అమరావతి అందాలు ఉన్నాయి. ఈ పవిత్ర భూమిపై నడవడం ఒక వరం. మీరు మీ కళ్ళు మూసుకుని ఆ స్తూపాన్ని ఊహించుకోండి. అది మీకు రక్షణ ఇస్తున్నట్లు భావించండి. మీ నిద్ర ఎంతో గాఢంగా ఉండబోతోంది. ఇప్పుడు ఈ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి జీవితం వైపు సాగుదాం. ఆనాటి అమరావతి వీధుల్లో మీరు నడిచిన ఆ జ్ఞాపకం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మన ప్రయాణం ఆ కాలంలోని ఒక మహనీయుని వైపు సాగుతుంది. ఆయన పేరు ఆచార్య నాగార్జునులు. శాతవాహన సామ్రాజ్యపు వెలుగు ఆయన. కృష్ణానది అలల పక్కన ఆయన నివాసం ఉండేది. ఆ కొండల మధ్య ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఎప్పుడూ ధూపం సువాసన వస్తుంటుంది. ఆచార్యులవారు ఎంతో నెమ్మదిగా నడిచేవారు. ఆయన పాదముద్రలు ఇసుకపై స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన కళ్ళు ఎప్పుడూ సగం మూసి ఉండేవి. ఆయన నిరంతరం లోతైన ధ్యానంలో ఉండేవారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న గాలి కూడా నిశ్శబ్దంగా మారుతుంది. ఆచార్య నాగార్జున ఒక గొప్ప తత్వవేత్త. ఆయన రాసిన గ్రంథాలు నేటికి ఎంతో విలువైనవి. ఆయన శూన్యత గురించి ప్రపంచానికి పరిచయం చేశారు. ఏదీ శాశ్వతం కాదు అని ఆయన సున్నితంగా చెప్పారు. ఈ ఆలోచన మనసులోని ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. అంతా ఒక మాయ అని ఆయన మృదువుగా వివరించేవారు. ఒకనాడు యజ్ఞశ్రీ శాతకర్ణి మహారాజు ఆయన్ని కలిశారు. రాజుగారు,
ఆచార్యుల పాదాలకు భక్తితో నమస్కరించారు. ఆచార్యులు రాజుకు ఒక చిన్న సలహా ఇచ్చారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోమని ఆయన కోరారు. ధర్మాన్ని ఎప్పుడూ వీడకూడదని మెల్లగా బోధించారు. ఆ మాటలు విన్న రాజు మనసు ఎంతో ప్రశాంతంగా మారింది. ఆచార్యులవారి ఆశ్రమంలో ఎన్నో వేపచెట్లు ఉండేవి. ఆ చెట్ల నీడలో విద్యార్థులు ప్రశాంతంగా కూర్చునేవారు. వారు బుద్ధుని బోధనలను శ్రద్ధగా చదువుకునేవారు. ఆ చదువు కేవలం జ్ఞానం కోసం మాత్రమే. అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. ఆచార్యులు ఎప్పుడూ ఎవరిపైనా కోపగించుకునేవారు కాదు. ఆయన స్వరం తేనెలా చాలా మధురంగా ఉండేది. వానాకాలంలో నది ఉధృతంగా ప్రవహించేది. అప్పుడు ఆచార్యులు తన గదిలో మౌనంగా కూర్చునేవారు. కిటికీ గుండా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఉండేవారు. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పునూ ఆయన ప్రేమించేవారు. మీ మనసు కూడా ఇప్పుడు ఆ నిశ్శబ్దంలో కలిసిపోతోంది. మీ కనురెప్పలు నెమ్మదిగా బరువుగా మారుతున్నాయి. ఆచార్యులవారి బోధనలు మీ చెవిలో మారుమోగుతున్నాయి. అన్నీ సర్దుకుంటాయనే నమ్మకం మీలో కలుగుతుంది. మీ శ్వాస కూడా లయబద్ధంగా సాగుతోంది. ఆచార్యులవారు తాళపత్రాలపై గ్రంథాలు రాసేవారు. గంటముతో ఆయన అక్షరాలు చెక్కుతుంటే ఒక శబ్దం వచ్చేది. ఆ శబ్దం వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. గదిలో వెలిగే చిన్న దీపం ఆయన ముఖాన్ని ప్రకాశింపజేసేది. ఆయన జ్ఞానం ఒక వెలుగు దివ్య వంటిది. ఆయన జీవితం ఒక స్వచ్ఛమైన నది వంటిది. ఆయన దయకు హద్దులు లేవు. ఆశ్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన భోజనం పెట్టించేవారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పరమధర్మమని ఆయన అనేవారు. పక్షులకు మరియు జంతువులకు కూడా ఆయన ఆహారం వేసేవారు. ఆయన చుట్టూ ఉన్న పక్షులు భయం లేకుండా తిరిగేవి. జంతువులు కూడా ఆయన దగ్గర ప్రశాంతంగా పడుకునేవి. ఆ ఆశ్రమంలో ఒక రకమైన దైవిక శక్తి ఉండేది. ప్రతి చెట్టు ప్రతి రాయి ఆచార్యుల శాంతిని ప్రతిబింబించేవి. మీరు ఇప్పుడు ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నట్టు ఊహించుకోండి. చల్లని గాలి మీ ముఖాన్ని తాకుతోంది. ఆచార్యులవారు మధ్యే మార్గం గురించి తరచుగా చెప్పేవారు. అతిగా దేనికి ఆశపడకూడదని ఆయన బోధన. సమతుల్యత కలిగి ఉండటమే నిజమైన సుఖం. ఈ మాటలు మీ మనసులోని భారమంతా తీసివేస్తాయి. ఆచార్యులు రాజుకు స్నేహితుడిగా మరియు గురువుగా ఉండేవారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. రాజుగారు ఆచార్యుల కోసం ఒక రత్న గర్భ విహారాన్ని నిర్మించారు. అది ఎంతో ఎత్తుగా మరియు అందంగా ఉండేది. అక్కడ వేలమంది భిక్షువులు నివసించేవారు. ఆ విహారం గోడలపై అద్భుతమైన శిల్పాలు ఉండేవి. సాయంత్రం వేళ ఆచార్యులు నది ఒడ్డున నడిచేవారు. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఆయన చిరునవ్వు చిందించేవారు. ఆ ఆరెంజ్ రంగు ఆకాశం ఆయన మనసులాగే ప్రశాంతంగా ఉండేది. నది నీరు కాళ్లను తాకుతుంటే ఆయన ఎంతో హాయిగా ఉండేవారు. ప్రకృతితో మమేకం అవ్వడమే ఆయన లక్ష్యం. ఆయన మాటలు వింటుంటే మనసులోని అలజడి అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు మీ తల నుంచి పాదాల వరకు శరీరం తేలికగా మారుతోంది. మీ శ్వాసగాలిలో మెల్లగా కలిసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆచార్యులవారి బోధనల వెలుగులో మనం కూడా ప్రయాణిద్దాం. ఇప్పుడు ఈ కాలపు అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. ఆ ప్రశాంతమైన వాతావరణం నుండి ఇప్పుడు మనం మహాస్తూపపు అద్భుతమైన నిర్మాణ కళలోకి ప్రవేశిద్దాం. కృష్ణానది తీరాన వెలిసిన ఆ మహాస్తూపం రాత్రివేళ ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. ఆకాశంలోని వెన్నెల ఆ తెల్లని సున్నపు రాళ్లపై పడి మెరుస్తోంది. ఆ కాంతిని చూస్తుంటే పాలు పారబోసినట్లుగా అనిపిస్తుంది. శాతవాహన రాజులు ఈ అద్భుత కట్టడాన్ని ఎంతో భక్తితో నిర్మించారు. పాలనాడు ప్రాంతం నుండి తెచ్చిన ప్రత్యేకమైన సున్నపురాయితో దీనిని అలంకరించారు. ఆ రాతిని తాకితే ఎంతో నునుపుగా మరియు చల్లగా ఉంటుంది. ఒక శిల్పి ఆ రాయిపై తన ఉలిని మెల్లగా తాకించాడు. ఆ చప్పుడు రాత్రి నిశ్శబ్దంలో ఒక లయలా వినిపిస్తోంది. ఆయన ఎంతో ఏకాగ్రతతో బుద్ధుని జీవిత గాథలను చెక్కుతున్నారు. ప్రతి ఒక్క శిల్పం ఒక అందమైన కవితలా కనిపిస్తుంది. స్తూపం చుట్టూ ఉన్న వేదికపై అసంఖ్యాకమైన పద్మపు మొగ్గలు చెక్కబడ్డాయి. అవి నిజంగా ఇప్పుడే వికసిస్తున్నాయా అన్నట్లుగా భ్రమ కలిగిస్తాయి. ఒకసారి మీ భుజాలను మెల్లగా వదులుచేయండి. ఆ శిల్పి చూపే ఓపికను మీ మనసులో ఊహించుకోండి. ఆయన ఎంతో నిలకడగా ఒక్కో అంగుళాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.
ఆయక స్తంభాలు 5 వరుసలుగా ఆకాశం వైపు చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నాయి. అవి బుద్ధుని జీవితంలోని 5 ప్రధాన ఘట్టాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ స్తంభాలపైన చెక్కిన సింహాలు మరియు ఏనుగులు ఎంతో రాజసంగా కనిపిస్తాయి. గాలి వీచినప్పుడు చుట్టూ ఉన్న చెట్ల ఆకులు మెల్లగా రాసుకుంటాయి. ఆ శబ్దం ధ్యానం చేస్తున్నవారికి ఒక జోలపాటలా అనిపిస్తుంది. స్తూపం యొక్క గుమ్మటం ఆకారంలో ఎంతో పరిపూర్ణత ఉంది. అది నీటిపై తేలే ఒక బుడగలా కనిపిస్తుందని చెబుతారు. ఆ ఆకారం మనసులోని అలజడిని తగ్గించి ప్రశాంతతను నింపుతుంది. అలంకార తోరణాల వద్ద ఉన్న యక్షుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వారి ముఖాల్లోని చిరునవ్వు మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అక్కడి గాలిలో ఎప్పుడూ మల్లెపూల సువాసన వ్యాపించి ఉంటుంది. దగ్గరలోని తోటల నుండి ఆ పరిమళం నెమ్మదిగా వీస్తుంది. శిల్పులు మరియు కార్మికులు అందరూ కలిసి ఒక యజ్ఞంలా ఈ పనిని చేశారు. వారు ఏ కోరిక లేకుండా కేవలం కళాసేవలో తరించారు. ఆ రాళ్లలో వారి ప్రాణమున్నట్లుగా మనకు అనిపిస్తుంది. శిల్పాల్లోని ప్రతి రేఖ ఎంతో స్పష్టంగా మరియు సహజంగా ఉంటుంది. జాతక కథల ద్వారా వారు గొప్ప ధర్మ సందేశాలను అందించారు. ఆ కథలన్నీ కళ్లముందు కదులుతున్నట్లుగా భ్రమ కలుగుతుంది. ఇప్పుడొక దీర్ఘశ్వాస తీసుకోండి. ఆ గాలిలోని స్వచ్ఛతను మీ లోపలికి ఆహ్వానించండి. మహాస్తూపం చుట్టూ ఉన్న ప్రదక్షిణ పథం ఎంతో విశాలంగా ఉంది. అక్కడ నడుస్తుంటే పాదాలకు ఆ చల్లని రాయి స్పర్శ ఎంతో హాయినిస్తుంది. రాత్రిపూట అక్కడ వెలిగే దీపాలు ఆ శిల్పాలకు కొత్త అందాన్ని ఇస్తాయి. నీడలు మరియు వెలుగుల ఆటలో ఆ రూపాలు జీవం పోసుకుంటాయి. ఆ కట్టడం వెనుక ఎందరో నిపుణుల మేధస్సు దాగి ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి అడుగు ఎంతో లెక్కతో నిర్మించారు. ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ధాన్యకటిక మహాస్తూపం అక్కడ జరిగే పండుగల సమయంలో ఆ ప్రాంతమంతా కలకలలాడుతుంది. ప్రజలు తెచ్చే పూలమాలలు స్తూపానికి అలంకారంగా మారుతాయి. దూరం నుండి చూస్తే అది ఒక వెండికొండలా కనిపిస్తుంది. ఆ తెల్లని కాంతి మన కళ్లను అలసట నుండి ఉపశమింపజేస్తుంది. మనసు ఎంతో తేలికగా మారిపోతుంది. ఏ ఆలోచనలు లేకుండా కేవలం ఆ అందాన్ని చూస్తూ ఉండిపోవచ్చు. ఆ శిల్పి తన పనిని ముగించి నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ముఖంలో ఒక తృప్తి కనిపిస్తుంది. తన చేతులతో ఒక మహోన్నతమైన కావ్యాన్ని నిర్మించానని ఆయనకు తెలుసు. ఆ నిశ్శబ్దంలో ప్రకృతి కూడా మౌనంగా మురిసిపోతోంది. నది అలల చప్పుడు మరియు గాలి పిలుపులు కలిసి ఒక సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అద్భుతమైన నిర్మాణకళ మన వారసత్వానికి ఒక నిదర్శనం. ప్రతి రాయి ఒక సాక్షిగా నిలబడి చరిత్రను చెబుతోంది. ఆ చల్లని వెన్నెల్లో మహాస్తూపం ఎంతో సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉంది. ఈ అందమైన దృశ్యాన్ని మీ మనసులో భద్రపరుచుకోండి. ఆ ప్రశాంతత మీ నిద్రలోకి కూడా తోడవుతుంది. ఇప్పుడు ఆ కాలపు సామాజిక జీవనం వైపు సాగుదాం. పవిత్రమైన స్తూపం యొక్క ప్రశాంతత చుట్టుపక్కల గ్రామాలకు కూడా మెల్లగా వ్యాపిస్తుంది. అక్కడ మనుషుల జీవితాలు కృష్ణానదీ ప్రవాహంలా ఎంతో నిలకడగా సాగుతూ ఉంటాయి. దూరదేశాల నుండి వచ్చిన యాత్రికులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. కొందరు ఉత్తరాన ఉన్న మగధ నుండి, మరికొందరు కళింగ దేశం నుండి వచ్చారు. వారు ధరించిన రంగురంగుల వస్త్రాలు ఆ ప్రదేశానికి కొత్త అందాన్ని ఇస్తాయి. వారి భాషలు మరియు వేషధారణలు వేరుగా ఉన్నా వారి లక్ష్యం మాత్రం ఒక్కటే. అందరూ ఆ బుద్ధుని పాదాల చెంత మనశ్శాంతిని వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకుంటారు. స్థానిక గ్రామస్థులు ఈ యాత్రికులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు. వచ్చినవారికి అతిథి మర్యాదలు చేయడం ఇక్కడి ప్రజల గొప్ప సంస్కృతి. విశ్రాంతి గృహాల్లో అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. అక్కడ ధనిక మరియు పేద అనే తేడాలు అస్సలు కనిపించవు. అందరూ ఒకే వరుసలో కూర్చుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అది చూస్తుంటే సమాజంలో ఒక గొప్ప సమతుల్యత కనిపిస్తుంది. ధనవంతులైన శ్రేష్ఠులు తమ వ్యాపారాల గురించి నెమ్మదిగా చర్చిస్తూ ఉంటారు. వారు స్తూపం అలంకరణ కోసం ఎంతో ధనాన్ని మరియు విలువైన రాళ్లను ఇస్తారు. వారి పట్టు వస్త్రాలు సూర్యకాంతిలో మెరుస్తూ ఎంతో రాజసంగా కనిపిస్తాయి. వారి నడకలో ఒక విధమైన వినయం మరియు
గౌరవం కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో పక్కనే సామాన్య రైతులు కనిపిస్తారు. వారు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని బుద్ధునికి సమర్పించడానికి తెస్తారు. వారి చేతులు మట్టిపనితో కరుకుగా ఉన్నా వారి మనసులు మాత్రం ఎంతో మెత్తనైనవి. వారు తమ చిన్న కానుకలను ఎంతో భక్తితో మరియు శ్రద్ధతో సమర్పిస్తారు. సమాజంలోని ఈ రెండు వర్గాలు ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకుంటారు. ధర్మమనేది అందరికీ ఒకేలా శాంతిని ప్రసాదిస్తుందని వారు నమ్ముతారు. ఒకరి దగ్గర సంపద ఉంటే మరొకరి దగ్గర శ్రమ ఉంటుంది. ఈ రెండూ కలిస్తేనే ఆ అద్భుతమైన స్తూపం నిర్మాణం సాధ్యమైందని వారికి తెలుసు. నదీ తీరాన ఉన్న అంగళ్ళు సాయంత్రం వేళ ఎంతో సందడిగా ఉంటాయి. అక్కడ రకరకాల సుగంధ ద్రవ్యాల వాసనలు గాలిలో తేలుతూ వస్తాయి. మల్లెపూల సువాసన మనసును ఎంతో ఆహ్లాదపరుస్తుంది. గంధం పూసుకున్న యాత్రికులు నెమ్మదిగా వీధుల గుండా నడుస్తూ ఉంటారు. స్త్రీలు ధరించిన గాజుల చప్పుడు మరియు ఆలయ గంటల నాదం వినబడుతుంది. ఈ శబ్దాలన్నీ కలిసి ఒక లయబద్ధమైన సంగీతంలా చెవులకు వినిపిస్తాయి. నది, నీటి అలలు, ఒడ్డును తాకుతున్న చప్పుడు మనసును శాంతింపచేస్తుంది. చల్లని గాలి మెల్లగా వీస్తూ ఒంటికి తగులుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రజలు తమ దైనందిన పనులను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. మార్కెట్లో వ్యాపారులు తమ వస్తువులను సర్దుకుంటూ ఉంటారు. ప్రతి వస్తువు వెనుక ఒక శ్రమ మరియు ఒక కథ దాగి ఉంటుంది. అక్కడ అమ్మే రంగుల అద్దకాలు మరియు చేనేత వస్త్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అధికారులు తమ బాధ్యతలను నెరవేర్చి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. తమ కుటుంబాల క్షేమం కోసం వారు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ప్రతి మనిషికి తమదైన చిన్న చిన్న వ్యక్తిగత ఆందోళనలు ఉంటాయి. కాని ఈ పవిత్రమైన వాతావరణంలో అవి నీటిలో ఉప్పులా కరిగిపోతాయి. రాజులు మరియు సామాన్యులు ఇక్కడ ఒకేలాంటి ప్రశాంతతను పొందుతారు. ధ్యానం చేసేటప్పుడు అందరి మనసులు నిశ్చలంగా మారుతాయి. వారి బాధ్యతలు మరియు బరువులు ఇప్పుడు పక్కన పెట్టే సమయం వచ్చింది. రేపటి గురించి ఆలోచనలు ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. కేవలం ఈ క్షణమిచ్చే నిశ్శబ్దం మాత్రమే ముఖ్యం. తమ పిల్లల భవిష్యత్తు గురించి మరియు పంటల గురించి వారు ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు కూడా ఎంతో సానుకూలంగా మరియు ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే వారు ఒక ధర్మబద్ధమైన రాజ్యంలో జీవిస్తున్నారు. శిల్పులు రోజంతా కష్టపడి రాతిని చెక్కి అలసిపోయి ఉంటారు. వారి చేతులు మరియు కండరాలు ఇప్పుడు విశ్రాంతి కోరుకుంటున్నాయి. వారు చెక్కిన అద్భుత కళాఖండాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భవిష్యత్తు తరాలకు ఈ శిల్పాలు ఎన్నో గొప్ప కథలు చెబుతాయి. వారి కృషిలో ఎంతో నిబద్ధత మరియు దైవత్వం కనిపిస్తుంది. వారు కూడా సామాన్య ప్రజలే, కాని వారి చేతుల్లో అద్భుతమైన కళ ఉంటుంది. సూర్యుడు మెల్లగా క్షితిజం వెనుకకు అస్తమిస్తున్నాడు. ఆకాశమంతా నారింజ మరియు ముదురు ఎరుపు రంగులోకి మారుతోంది. పక్షులు తమ గూళ్లకు గుంపులుగా తిరిగి వెళుతున్నాయి. చీకటి పడుతుంటే దీపాల వెలుతురులో స్తూపం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. అది ఒక దీపస్తంభంలా అందరికీ మార్గదర్శనం చేస్తున్నట్టు ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్లలో వంటల వాసనలు మెల్లగా వస్తున్నాయి. పొయ్యి నుండి వచ్చే పొగ ఆకాశంలోని నక్షత్రాలలో కలుస్తోంది. చిన్నపిల్లలు తమ తల్లుల ఒడిలో కథలు వింటూ నిద్రపోతున్నారు. పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ తమ తిన్నెలపై విశ్రమిస్తున్నారు. లోకమంతా ఒక మధురమైన నిశ్శబ్దంలోకి నెమ్మదిగా జారిపోతోంది. అమరావతి నగరం ఇప్పుడు గాఢ నిద్రకు ఉపక్రమిస్తోంది. గాలిలో ఒక ప్రశాంతమైన మంత్రం నిరంతరం వినిపిస్తున్నట్టు ఉంటుంది. మనసులోని భారమంతా మెల్లగా దిగిపోయినట్టు అనిపిస్తుంది. అందరూ ఒక సురక్షితమైన మరియు ప్రశాంతమైన ప్రపంచంలో ఉన్నారనిపిస్తుంది. ఈ చారిత్రక ప్రయాణం ఇప్పుడు ముగుస్తోంది. గతకాలపు వైభవం మన కళ్ల ముందు మెదిలి మనకు శాంతిని ఇస్తుంది. ఇప్పుడు ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. ఆనాటి కాలంలో మనుషులు పడ్డ శ్రమ మరియు వారు నిర్మించిన ఈ అద్భుతాలు నేటి మన సౌకర్యవంతమైన జీవితానికి పునాదులు. వారి భక్తి మరియు కళాత్మకత మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అప్పటి ప్రశాంతతను మనం మన మనసుల్లో నింపుకుందాం. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి